ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం, వెల్కమ్. బ్రహ్మ బాబా ఎవరైతే బ్రహ్మకుమారి సంస్థ యొక్క సాకార వ్యవస్థాపకులు ఉన్నారో వారు 18 జనవరి 1969న కాలం చేశారు. కాలం చేసిన రోజు 18 జనవరి రోజు ప్రతిరోజు కూడా సత్సంగంలో ఉదయం సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. దాన్నే మనం మురళి అని అంటాం, జ్ఞాన మురళి అని అంటాం. అలాగే 18 జనవరి రోజు కూడా బాబా మురళి నడిపించారు. రాత్రి మురళి అయిపోయిన తర్వాత బాబా లాస్ట్లో ఒక 3 దివ్య సందేశాలను ఇచ్చారు. ఇవి ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 మహావాక్యాలు చాలా వర్తిస్తాయి. చెప్పాలి అంటే ఇది మనకు ఒక లక్ష్యం కింద మనం పెట్టుకోవచ్చు. ఆ 3 మహావాక్యాలు నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. ఎందుకంటే ఒక్కోసారి స్పిరిచువల్ మార్గంలోకి వచ్చిన తర్వాత అసలు దీని లక్ష్యం ఏంటి అనేటువంటి డౌట్ చాలా మందికి వస్తుంటుంది. ఒక గోల్ ఏంటి, ఒక ఎయిమ్ ఏంటి అనేది. ఏది కూడా ఒక ఎయిమ్ ఉన్నప్పుడు మనకి ఏకాగ్రత పెరుగుతుంది, ధ్యానం పెరుగుతుంది, దాన్ని సాధించాలి అనేటువంటి దృఢత్వం, పట్టుదల మనకు వస్తాయి. చూడండి, పిల్లలకు కూడా అందుకనే ఏం చేస్తారు, లా కాలేజ్లో జాయిన్ అయ్యారు అంటే వాళ్ళ ధ్యేయం ఏముంటుంది, 2 సంవత్సరాల్లో నేను లా డిగ్రీ తీసుకోవాలి, 2-3 సంవత్సరాల్లో లా డిగ్రీ తీసుకోవాలని. ఎంబీబీఎస్ చదివే వ్యక్తికి 5 సంవత్సరాల్లో నేను మెడిసిన్ డిగ్రీ తీసుకోవాలి అనేసి. అలాగే ఆధ్యాత్మికత కూడా ఒక చదువే. అలాగే ఏది చదువుకున్నా ఆఖరికి ఎల్కేజీలో జాయిన్ అయిన చిన్నపిల్లవాడికి కూడా 1 ఇయర్ తర్వాత ఎల్కేజీ పాస్ అవ్వాలని ఒక లక్ష్యం ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికతను కూడా ఒక చదువులాగా మనం చదువుకుంటాం. ఎందుకు అంటే ఇది ధారణ చేయవలసినటువంటిది, ఇది కూడా ఒక విద్యనే, అభ్యసించవలసినటువంటి విద్య, ధారణ చేయవలసినటువంటి విద్య. అలాగే ఇందులో సాధన కూడా ఉంది, రైట్? చూడండి, అక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివే వాళ్ళకి ఎంతసేపు థియరీ ఎంతున్నా ప్రాక్టికల్స్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది, రైట్? ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లోకి ఉన్నారనుకోండి, ఏదైనా సబ్జెక్ట్ ఉంటే ప్రాక్టికల్ కూడా ఇంపార్టెంట్. సో ఆధ్యాత్మికతలో జ్ఞానం ఎంత ఇంపార్టెంటో సాధన కూడా, దాని యొక్క ఆచరణ అంతకన్నా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆధ్యాత్మికత అనేటువంటి ఈ చదువులో లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద స్పిరిచువల్ స్టడీ? అందులో మనం చాలా లక్ష్యాలు అనేటువంటివి మనం పెట్టుకుంటాము. ముక్తిని పొందడం, జీవన్ముక్తిని పొందడం, జీవితంలో సంపూర్ణ సుఖ శాంతులను పొందడం, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే గుండె నిబ్బరంతో ధైర్యంగా నిలబడగలగడం, ఇవన్నీ కూడా మనం ఒక రకమైనటువంటి లక్ష్యాల కింద తీసుకుని మనం ఆధ్యాత్మికతలో వెళ్తాం. అయితే 18 జనవరి నాడు బ్రహ్మ బాబా మనకి ఇచ్చినటువంటి లక్ష్యాలు చాలా ఉన్నతమైనటువంటివే కాకుండా చాలా ఆచరణ యోగ్యమైనటువంటి లక్షణాలు కూడా. ఎందుకంటే ఏ లక్ష్యమైనా పెట్టుకున్నా ఆ లక్ష్యం మన జీవితంలో ఉపయోగపడినప్పుడు మనకు ఆ లక్ష్యాన్ని సాధించడానికి చాలా ఉత్సుకత ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు అస్ ఇన్ అవర్ రియల్ లైఫ్, మనకి అది సాధించాలి అనేటువంటి పట్టు ఉంటుంది. కాబట్టి నిరాకారి, నిర్వికారి, నిరహంకారి అనేటువంటి ఈ 3 సుందరమైన లక్ష్యాలు ఏంటో మనం తెలుసుకుని అవి మన జీవితంలో ఏ విధంగా మనం అవలంబించవచ్చో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి లక్ష్యము నిరాకారి. నిరాకారి అంటే ఆకారము లేనిది. ఆకారం లేనిది అంటే ఏ ఆకారము లేనిదని కాదు, బట్ ఇలాగా ఒక స్థూలమైనటువంటి ఆకారం లేనటువంటిది. అదే చైతన్య శక్తి అయినటువంటి ఆత్మ, సర్వాత్మల తండ్రి పరమాత్ముడు. రోజంతా మనం ఎంత పని చేసినా కూడా మనకి అలసట రాదు.
పైగా ఇంకా ఉమంగ ఉత్సాహాలు ఉంటాయి. పరమాత్ముని యొక్క శక్తి మనకి లభిస్తుంది. ఎస్పెషలీ పిల్లలు ఎవరైతే ఎగ్జామ్స్కి చదువుకుంటున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారో, వాళ్ళు పుస్తకం తెరిచే ముందు తప్పకుండా ఆ పరమాత్ముని యొక్క స్మృతితో ఎప్పుడైతే వాళ్ళు చదువును ఆరంభిస్తారో, పరమాత్ముడి యొక్క శక్తితో వారి యొక్క వివేకం కూడా జాగృతమవుతుంది. ఇది మొదటిది నిరాకార తత్వం. రెండవది నిర్వికారి. మనకందరికీ కూడా 5 వికారాల సంగతి తెలుసు. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు. ఈ 5 వికారాలే ఆధ్యాత్మిక మార్గానికి నిజమైనటువంటి శత్రువులు. ఎందుకంటే ఈ 5 వికారాలు దొంగల్లాగా లోపల చొరబడి మన యొక్క మానసిక శక్తిని, ఒక్కోసారి శారీరక శక్తిని కూడా తీసేసుకుంటుంది. చూడండి, ఏ రోజంతా మనకి రోజంతా గొడవల్లో గడిచిందనుకోండి, సాయంత్రం కల్లా మనకి ఎంత నీరసంగా అనిపిస్తుంది. అలాగే రోజంతా మనం ఎవరినో తలుచుకొని ఏడుస్తూ కూర్చున్నాం అనుకోండి మోహం కారణంగా, ఆ రోజు మనకి ఎలా అనిపిస్తుంది శరీరం. అలాగే అహంకారం వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, లోపల మంట రగులుతూ ఉంటుంది అన్నమాట. ఆ మంట దేనివల్ల చల్లారదు. చల్లని మంచినీళ్ళు తాగినా కూడా అహంకారం యొక్క జ్వాల చల్లారదు. కాబట్టి 5 వికారాలు అనేటువంటివే మనకి నిజమైనటువంటి శత్రువులు. కాబట్టి ఈ 5 వికారాలకి దూరంగా ఉండడమే రెండవ లక్ష్యం. ఎందుకంటే మనం ముక్తి, జీవన్ముక్తి అనేటువంటి లక్ష్యాలు మనం పెట్టుకోవచ్చు. బట్ అవి ప్రాక్టికల్ లైఫ్లో ఏంటి ఆ లక్ష్యం అంటే, ఈ 5 వికారాల నుంచి ఎప్పుడైతే మనం ముక్తిని పొందుతామో అప్పుడు మనం జీవన్ముక్తి అంటే జీవిస్తూ కూడా ముక్తిలో ఎంత సంతోషం, సుఖం, ఆనందం ఉంటుందో దాన్ని మనం ఈ జీవితంలో మనం అనుభవం చేయగలం. కాబట్టి ముక్తిలోకి వెళ్ళిపోవడం అంటే చనిపోవడం కాదు. చూడండి, చెడ్డ కర్మలు చేసి చనిపోయిన వ్యక్తికి చనిపోయిన తర్వాత కూడా ముక్తి ఉండదు. మాటలనే మనం ప్రేతాత్మలు, భూతాత్మలు అని అంటూ ఉంటాం. ఏంటా ప్రేతాత్మలు, భూతాత్మలు అంటే ఏం మాయలు మర్మాలు కాదు. వాటిలో ఎంత పాపపు భారం ఉంటుంది అంటే అవి వేరే దేహంలో కూడా అవి వెళ్ళలేక తిరుగుతూ ఉంటాయి. అందుకే అవి పట్టి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి చనిపోవడం వల్ల ఎవరికీ ముక్తి రాదు. కానీ మనం జీవించి ఉండగానే 5 వికారాలని ఎప్పుడైతే మనం వదిలేస్తామో, మనస్ఫూర్తిగా త్యజించేస్తామో అప్పుడు మనకి నిజమైనటువంటి ముక్తి లభిస్తుంది. అలాంటి ముక్తి ఎప్పుడైతే లభిస్తుందో ఆ జీవితం జీవన్ముక్త స్థితిలోకి ఉంటుంది. మరి 5 వికారాలని ఎలాగ మనం వదిలేయాలి? మీరు అనొచ్చు, సిస్టర్ చెప్పడం చాలా ఈజీ, కానీ ఈ చుట్టుపక్కల అంతా చూసినట్లయితే 5 వికారాల్ని ప్రేరేపించే సాధనాలే ఎక్కువ ఉన్నాయి. రైట్? చూస్తూ ఉంటాము మనం ఒక్కొక్కసారి సుందరమైనటువంటి కళ అనేటువంటి మాధ్యమంలో కూడా ఈ 5 వికారాలు చాలా చొచ్చుకుపోయి వచ్చేసాయి. ఎంత వికారీగా ఉంటే అవి అంత ప్రాచుర్యాన్ని పొందుతూ ఉన్నాయి. అందుకనే పబ్లిక్లో కూడా రకరకాల వికారీ మాటలు మాట్లాడుతూ ఉంటారు, వికారీ పనులు చేస్తూ ఉంటారు. చూసేవారు కూడా వాటిని చూడడానికే ఇష్టపడుతూ ఉంటారు, వాటిని వినడానికే ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మరి 5 వికారాలు ఇంత ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఈ సమయంలో ఈ 5 వికారాలని ఎలాగ వదిలేయాలి అంటే, పరమాత్ముడు దానికి చెప్పినటువంటి సుందరమైన మార్గము ఏంటంటే, మీరు 5 వికారాల్ని వదిలేయాల్సిన అవసరం లేదు. ఈ 5 వికారాలకి ఆపోజిట్గా ఏవైతే దివ్య గుణాలు ఉన్నాయో వాటిని ధారణ చేసినప్పుడు ఈ 5 వికారాలు ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే చూడండి, ఇంట్లోకి దొంగతనం చేయడానికి రావచ్చు, కానీ ఒక చిన్న బెడ్ ల్యాంప్ వెలిగి ఉన్నా దొంగతనం చేయాలంటే భయపడతాడు. అవునా కాదా? అమ్మో, ఈ చిన్న బెడ్ ల్యాంప్ వెలుగులో నేను కనిపించిపోతానేమో అని. కాబట్టి 5 వికారాలు దొంగల్లాగా, పెనుభూతాల్లాగా ఉండొచ్చు, కానీ గుణాలు అనేటువంటి చిన్న దీపపు కాంతి ఉన్నా సరే ఈ దొంగలు రావడానికి భయపడతాయి. కాబట్టి కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలకి ఆపోజిట్గా ఉన్న దివ్య గుణాలు ఏంటి? కామ వికారము అంటే ఏంటి? కోరిక. దేని మీద కోరిక ఉన్నది కామ వికారం. కొంతమందికి దైహిక ఆకర్షణ ఉండదు, కానీ తినే తిండి మీద ఎంత వ్యామోహం ఉంటుంది అంటే తింటూనే ఉంటారు.
ఒకసారి చూడడం జరిగింది, ఐసీయూలో ఒకళ్ళని కలవడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక పెద్ద వివాదం జరుగుతుంది. ఏంటి ఆ వివాదం అంటే, ఆ వ్యక్తికి భయంకరమైన హార్ట్ అటాక్ వచ్చి ఐసీయూలో ఉన్నాడు. అయినా సరే ఆయన ఇంట్లో ఏం తింటాడో అది పెడితేనే తింటానని చెప్పి, లేదంటే ఏం చేశాడు, ఆ తెచ్చిన భోజనాన్నంతా నేల మీద కిసిరి కొట్టేసి రౌద్రోకారంతో ఐసీయూలో హాహాకారాలు చేస్తూ ఉన్నాడు. ఎంతసేపు ఉంటుందా తినే తిండి, కానీ చూడండి దాని మీద ఎంత కోరికుందో. ఆ నర్సు పాపం చెప్తున్నారు, సార్ మీరు ఇది ఇప్పుడు తినకూడదంటే, నేను చచ్చిపోతానమ్మా, నువ్వు కావాలంటే ఎక్కడ సంతకం పెట్టమంటే చెప్పు, నేను అక్కడ సంతకం పెడతాను, కానీ నేను ఇది తిన్ను, నాకు ఇంట్లో నేను ఏది తింటాను నేను అదే తింటానని కూర్చున్నాను. పాపం పక్కన పిల్లలు ఏడుస్తున్నారు, భార్య ఎంతగా ఏడుస్తున్నా ఆ కొద్ది క్షణాల జిహ్వ చాపల్యం అనేటువంటిది ఆయన ఎలా తయారు చేసింది? భార్య పిల్లల యొక్క ఏడుపును కూడా వారు పెడచెవిన పెట్టేశారు. కాబట్టి కోరిక, సో ఇలాంటి ఏ కోరిక, అలాగే మందు తాగడం కూడా ఒక భయంకరమైనటువంటి కామ వికారమే. అందరూ అసహ్యించుకుంటారు, అందరూ మనల్ని ద్వేషిస్తారు. అలాగే సిగరెట్ తాగే వ్యక్తిని చూడండి, సిగరెట్ తాగి పక్కన నిల్చుంటే ఎవరన్నా ఆ వ్యక్తి పక్కన నిల్చుంటారా? ఎలా చూస్తారా వ్యక్తి కాసి? కాబట్టి ఈ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కామానికి ఒక స్వరూపమే. సో కామ వికారానికి ఆపోజిట్గా ఉన్నటువంటి గుణం ఏంటి? కామము అంటే ఏంటి? కోరిక. సో కోరికకి ఆపోజిట్గా ఉన్నటువంటి గుణం ఏంటి అంటే పవిత్రత, స్వచ్ఛత, సాధారణత. ఎప్పుడైతే మనలో స్వచ్ఛత అనేటువంటిది ఉంటుందో, స్వచ్ఛమైన చోట ఎలాంటి మాలిన్యాన్ని మనం దగ్గరికి రానివ్వం. ఇప్పుడు చూడండి, ఇంట్లో ముగ్గు వేశారనుకోండి, ఏం చేస్తారు? ఆ ముగ్గును ఎవరు మట్టకుండా చుట్టూ రాళ్ళు పెడతారు, లేదంటే చుట్టుపక్కల అన్నీ పెడతారు. వెళ్తున్న వాళ్ళకు కూడా చెప్తారే ముగ్గుంది చూసుకోండి అని. చక్కగా కల్లాపు జల్లి ముగ్గు పెట్టి సంక్రాంతి పండగకి చూడండి గొబ్బెమ్మలు పెట్టుకుంటారు, ఎవ్వరూ రాకుండా చూస్తారు. కాబట్టి ఎంతెంతైతే మనం మనస వాచ కర్మణ స్వచ్ఛతను పవిత్రతను ధారణ చేస్తూ పోతూ ఉంటే కామ వికారం అనేటువంటిది దానికి అంతటే పోతూ ఉంటుంది. రెండవది క్రోధం. క్రోధాగ్నికి ఆపోజిట్ ఏంటి? శాంతి అనేటువంటి శీతల జల్లు. ఎంతెంతైతే నేను శాంత స్వరూపాత్మను, శాంతి సాగరుడైన పరమాత్మని సంతానాన్ని అని ఈ శాంతి యొక్క గుణాన్ని మనం ఎంతెంతైతే ధారణ చేస్తామో, క్రోధం ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకి తెలియకుండానే కోపం ఎగిరిపోతుంది. అందుకనే బ్రహ్మకుమారీస్లో ఓం శాంతి అనేటువంటి దివ్య మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. ఓం శాంతి అంటేనే నేను శాంత స్వరూపాన్ని అని. కాబట్టి క్రోధానికి విపరీతమైన గుణము ఏంటి? శాంతి, శీతలత. మూడవది మోహం. మోహానికి విపరీత గుణం ఏంటి? ప్రేమ. నేను ప్రేమ స్వరూప ఆత్మను. మోహం అనేది ఏం చేస్తుంది? మనల్ని చాలా స్వార్థపూరితంగా తయారు చేస్తుంది, సెల్ఫిష్గా తయారు చేస్తుంది మోహం అనేది. కానీ ప్రేమ మన యొక్క హృదయాన్ని విశాలంగా తెరుస్తుంది, విశాలత్వం అనేటువంటిది మనకి వస్తుంది. కాబట్టి మోహానికి విపరీతమైనటువంటి గుణము ప్రేమ. అలాగే లోభానికి విపరీతమైనటువంటి గుణము ఉదారత. ఎంతెంతైతే మనం ఉదారతను దానం చేస్తామో అంతంత మనము లోభాన్ని మనం త్యజించగలుగుతాం. అలాగే అహంకారానికి విపరీత గుణం నమ్రత. ఎంతెంత మనం నమ్రచిత్తంగా ఉంటామో అంతంత మన విలువ పెరుగుతుంది. అనుకుంటాం మనం దర్పం చూపిస్తే అందరూ నాకు విలువనిస్తారనుకుంటారు, కానీ ఎవరు విలువనెవరు పారిపోతారు. అదే మనలో వినయ విధేయతలు నమ్రత ఉన్నట్లయితే అందరూ మన వైపు ఆకర్షితులవుతారు. ఈ మధ్యన ఒక హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. చాలా హాస్పిటల్ ఓనర్ ఆ డాక్టర్ గారు, కానీ వారిలో ఎంత నమ్రచిత్తత ఉంది అంటే అందరూ బయట కూర్చున్న వాళ్ళందరూ ఒకటేమనుకుంటున్నారు, డాక్టర్ గారు ఎంత మంచోళ్ళండి, మనం ఎన్నిసార్లు అడిగినా ఆయన చెప్తారు, అస్సలు విసుక్కోరు, అస్సలు ఇది చెయ్యరు, ఎంత ఇదిగా ఉంటారు అనేసి. ఆయన చాలా పెద్ద డాక్టర్, చాలా బిజీ డాక్టర్, ఆయన అలా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారు కూడా చాలా పేరు ప్రఖ్యాతలు చేసింది. కానీ ఆ డాక్టర్ గారి టేబుల్ మీద ఒక విచిత్రమైన బోర్డు చూడడం జరిగింది. ఏంటి అంటే, డాక్టర్ గారు అడిగిన ప్రశ్నలకు మాత్రమే మీరు జవాబులు చెప్పండి, సమయాన్ని వృధా చేయకండి అని.
బోర్డు చూసాక ఏ పేషెంట్కి నోరు విప్పాలనిపిస్తుంది? నోరు విప్పాలనిపించదు. సో ఇద్దరు వైద్యులే, కానీ యాటిట్యూడ్. ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉందంటే ఇద్దరు అదే ఎంబీబీఎస్, అదే ఎండి చదివారు, అదే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ చదివారు, కానీ ఇద్దరి యొక్క వ్యక్తిత్వంలో ఎంత వ్యత్యాసం అనేటువంటిది, రైట్? సో అహంకారం వల్ల మన గొప్పతనం పెరగదు, కానీ వినయ విధేయతల వల్ల, నమ్రచిత్తత వల్ల పెరుగుతుంది. కాబట్టి రెండవ లక్ష్యము నిర్వికారత్వం. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాల బదులు స్వచ్ఛత, శాంతి, ఉదారత, ప్రేమ, నమ్రచిత్తము అనేటువంటి ఈ 5 దివ్య గుణాలను మనం ఎంతెంత ఎలా ధారణ చేస్తాం? చెయ్యడమే ధారణ చేయడం. దాని గురించి పుస్తకాలు చదవడం వల్ల అది రాదు, ప్రవచనాలు వినడం వల్ల రాదు. ఓకే, ఎంతో కొంత జ్ఞానం వస్తుంది, కానీ ఆచరించినప్పుడే ఏదన్నా బయటపడుతుంది. ఇంట్లో పిల్లవాడు ఎంత బాగా చదివినా ఎగ్జామ్లో వెళ్ళది రాయలేకపోతే, కొంతమంది పిల్లల్లో ఇదొక ప్రాబ్లం. ఇంట్లో అంతా చదువుతారు, కానీ ఎగ్జామ్ ఫియర్కి వచ్చేసరికి క్వశ్చన్ పేపర్ చూసేసరికి బ్లాంక్ అయిపోతారు. వాళ్ళు బ్లాంక్ అయిపోయేసి ఏం చేస్తారు? వాళ్ళు ఎగ్జామ్లో ఉన్నది అంతా తడకామరకలుగా చేసేస్తారు. కానీ ఇంట్లో ఎంత ప్రిపేర్ అయ్యారు అనేది కాదు కదా. అలాగ మనం ఎంతో సాహిత్యం చదవచ్చు, ఎన్నో స్పీచెస్ మనం ఇవ్వచ్చు, కానీ ధారణ చెయ్యకపోతే, అది కర్మలో అది కనిపించకపోతే, అది మన జీవితంలో కూడా అది ప్రతిబింబించదు. ఇంకా మూడవ లక్ష్యము నిరహంకారి. చాలామంది అనుకోవచ్చు నిర్వికారంలోనే అహంకారం వచ్చింది కదా, నిరహంకారి ఎందుకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అంటే, ఎవరైతే ఈ 5 వికారాలని గెలిచేస్తారో వాళ్ళలో వచ్చేటువంటి అతి సూక్ష్మమైనటువంటి బంగారు జింక లాంటి మాయ ఏంటి? అహంకారం. సీతమ్మవారు, అంత గొప్ప సీతమ్మవారు కూడా బంగారు లేడిని చూసి అది కావాలి అనేటువంటి ఒక కోరిక వల్ల ఆమె అష్టకష్టాలు పడ్డారు. లక్ష్మణుడు అప్పటికీ చెప్తూనే ఉన్నాడు, అమ్మ బంగారు జింక లాంటిది ఎక్కడా ఉండదు అని చెప్పేసేసి. అలాగే అరిచినప్పుడు కూడా అది జింక అనే ఆ మాయ జింకనే అరుస్తుంది. కానీ సీతమ్మ వారు అనుకుంటారు, శ్రీరామచంద్రుడు కష్టంలో ఉన్నారనుకుంటారు. లక్ష్మణుడు అప్పటికే అంటారు, అమ్మ శ్రీరామచంద్రుడికి ఏ కష్టమో రాదు అని. కానీ అయినా ఆమె వినరు. దానివల్ల ఏమైంది? ఆమె ఎన్ని అష్టకష్టాలు పాలయ్యారు. కాబట్టి ఇదే విధంగా ఈ 4 ఎక్కడైతే మనం గెలిచేస్తామో అక్కడ మాయ అనేటువంటి బంగారు లేడి ఏ రూపంలో వస్తుంది? అహంకార రూపంలో వస్తుంది. ఏంటుంటుంది అహంకారం? నేను, నాది ఇదంతా, నేనిదంతా చేశాను, నేనిదంతా ఎస్టాబ్లిష్ చేశాను అని. చూడండి, ఒక్కొక్కసారి మనం పెద్ద పెద్ద మహాపురుషుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. కొంతమంది మహాపురుషులు చాలా సాధారణంగా ఉంటారు. కొంతమంది మహాపురుషుల దగ్గరికి వెళ్తే మనం పెద్ద పెద్ద చందనమాలలు తీసుకుని వెళ్ళాలి, వాళ్ళకి పాదాభిషేకం చేయాలి, వాళ్ళకి పూజలు చేయాలి, వాళ్ళకి అది చదవాలి, ఇది చదవాలి. లేదంటే ఏమంటారు? అమ్మో గురువు గారికి కోపం వచ్చేస్తుంది అని అంటారు. రైట్? మనం మన భక్తి భావనతో చేస్తాము, మన భక్తి భావన వేరు. కానీ ఎక్కడొక్కడ భయం కూడా ఉంటుంది, అమ్మ గురువు గారిని ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి ఒక భావన కూడా ఉంటుంది. అందుకనే 5వటువంటిది నిరహంకారి. నిరహంకారి ఎప్పుడైతే అవుతామో, ఎప్పుడైతే నేను, నాది అనేటువంటిది మనం బలిస్తామో, అప్పుడే మనం నిరహంకారంగా అవుతాం. చూడండి, చాలామంది చాలా చోట్ల చాలా మంచిగా ఉంటారు, కానీ వాళ్ళ గౌరవంలో చిన్నది భంగపాటు పడినా వెంటనే ఏమనేస్తారు? నేనెవరో తెలుసా నీకు అసలు? చెప్పండి, నేనెవరో వీళ్ళకి చెప్పండి అని అంట. అంతే, అక్కడే అహంకారం వచ్చేసినట్టు. అఫ్కోర్స్ మన పరిచయం ఇచ్చుకోవడంలో తప్పు లేదు, కానీ పక్క వాళ్ళకి మన గొప్పతనం చూపెట్టడానికి అంటాం కదా, నేనెవరో చెప్పండి వీళ్ళకి అనేసి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈగో. అదే అహంకారం యొక్క వెరీ సూక్ష్మ స్వరూపం అన్నమాట. కాబట్టి ఈ నిరాకారి, నిర్వికారి, నిరహంకారి అనేటువంటి ఈ 3 మహా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని సాధన ద్వారా మనం తప్పకుండా సాధించవచ్చు. ఎందుకంటే చాలామందికి ఆధ్యాత్మికతలో నిరాకారి, నిర్వికారి, నిరహంకారి అనగానే బాబో ఇది మా వల్ల కాదని భయపడిపోతారు. బట్ ఆచరణ చేస్తే, సాధన చేస్తే సాధించలేనటువంటిది ఏదీ లేదు. అండ్ ఆధ్యాత్మికతలో ఇంకొక బ్యూటీ ఉంది. ఏంటంటే మనం ఒక్క చిన్న అడుగు వేసినా దాని ప్రతిఫలం 100 రెట్లు 1000 రెట్లు ఉంటుంది. అది ఇట్ మల్టిప్లైస్ ఎక్స్పోనెన్షియల్లీ.
ఎందుకు అంటే ఆ దివ్య గుణాల యొక్క తత్వమే అది. ఆ దివ్య గుణాలు అనేటువంటివి ఎలా ఉంటాయి అంటే ది బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. మనలో స్వచ్ఛత అనేటువంటి ఒక్క దివ్య గుణం ధారణ చేస్తే చాలు, అది మిగిలిన గుణాలను ఆటోమేటిక్గా తీసుకొచ్చేస్తుంది. అది మిగిలిన దివ్య గుణాలను ఆటోమేటిక్గా తీసుకొస్తుంది. కాబట్టి ఈ 5 గుణాల్లో నాకు బాగా ఇష్టమైంది ఏంటి? నాకు శాంతి చిత్తంగా ఉంటే ఇష్టమా? శాంతితో మొదలు పెట్టండి. నమ్రంగా ఉండడం, వినయ విధేయతలతో ఉండడం నాకు ఇష్టమా? దాంతో మనం మొదలు పెట్టచ్చు. అందరితో ప్రేమగా ఉండడం నాకు ఇష్టమా? ప్రేమతో మనం మొదలు పెట్టచ్చు. సో ఈ గుణాలలో మనకి ఏ దివ్య గుణం మనకి ఎక్కువ ఇష్టమైనట్లయితే దాని యొక్క ఆచరణ మనం మొదలు పెట్టినప్పుడు అది మిగిలిన దివ్య గుణాలను కూడా తీసుకుని వస్తుంది. అందుకే రాజయోగ మెడిటేషన్ అంటే ఏదో చప్పగా ఏమీ ఆలోచించకుండా శూన్యంలో కూర్చోవడం కాదు. రాజయోగ మెడిటేషన్లో మనం ఈ దేహంతో కాసేపు మనం డిటాచ్ అయ్యి ఆత్మ యొక్క ఈ సత్యమైనటువంటి శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం అనేటువంటి ఈ 5 దివ్య గుణాలతో మనము అనుభూతిని చేస్తాం. వి ఫీల్ దోస్ డివైన్ క్వాలిటీస్, ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎప్పుడైతే ఈ 5 దివ్య గుణాలని మనం అనుభూతి చేస్తామో అనుభూతిని మనం ఎప్పుడూ మర్చిపోం. ఎన్ని సంవత్సరాలైనా మనం మర్చిపోం. కాబట్టి అనుభవంతో ఎక్కడైతే మనం ఈ 5 దివ్య గుణాలని మనం ధారణ చేస్తామో అప్పుడు ఏమవుతుంది? అది ఈ 5 వికారాలు ఆటోమేటిక్గా అవి మనల్ని వదిలి వెళ్ళిపోతాయి, కష్టం అనిపించదు. అలాగే చాలామంది రాజయోగ మెడిటేషన్ వల్ల వ్యసనాలు వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ నష ముందు ఆ నష చాలా దిగదడుపుగా కనిపిస్తుంది అన్నమాట. దీనికన్నా సౌందర్యవంతమైంది ఇంకోటి కనిపించినప్పుడు ఆ సౌందర్యానికే మనం దాసులైపోతాం మనం. కాబట్టి ఈ నష, ఈ మందు, సిగరెట్, మొబైల్లో రకరకాలవి చూడడము అనేటువంటి ఈ నష ఏదైతే ఉందో అది అప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత దానివల్ల మనకి చాలా నష్టం అనేటువంటిది ఉంటుంది. కానీ ఈ రకమైనటువంటి ఆధ్యాత్మిక నషాలో ఎప్పుడైతే మనం ఉంటామో ఆ మత్తులన్నీ కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రతి కర్మ చేసే ముందు కర్మకి మనం అటాచ్ అవ్వకుండా ఉండాలి అంటే నేను ఆత్మని కర్మ చేస్తున్నాను పరమాత్మని యొక్క స్మృతిలో, ఈ కర్మేంద్రియాలు కేవలం కర్మచారులు మాత్రమే అనేటువంటి ఈ డిటాచ్డ్ ఫీలింగ్తో ఎప్పుడైతే మనం నిరాకార తత్వంలో ఉండి ఎప్పుడైతే మనం కర్మను ఆచరిస్తామో ఆ కర్మ యొక్క ప్రభావం నుంచి కూడా మనం అతీతంగా ఉంటాం. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా జయాపజయాలు వచ్చినా మనం రెండిటికి మనం అతీతంగా ఉండి మనం ప్రాబ్లమ్ ఓరియంటెడ్ కాకుండా సొల్యూషన్ ఓరియంటెడ్గా మనం ముందుకు వెళ్తాం. నిరాకార, నిర్వికారి, నిరహంకారి, ఈ 3 మహావాక్యాల్ని మనం అందరం గుర్తుపెట్టుకుందాం. ఇది ఇవాల్టి మానస. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.